హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో చూద్దాం కదండి. లెట్స్ గో. మనకైతే ఇండ్లు ఉంటాయి, గుడిసెలు ఉంటాయి, పూరి గుడిసెలు అంటారు, మిద్దెలు అంటారు, భవంతులు అంటారు, ఇంకెన్నో ఉంటాయి. మనం నిర్మించుకున్నాం కాబట్టి ఉంటాయి. కానీ పక్షులు ఎలా నిర్మించుకుంటాయి, పక్షుల గూడేంటి, వాటి జీవన విధమైన ఏంటి చూద్దాం, తెలుసుకుందాం పదండి. ఇదేంటి పక్షులు అని చెప్పి వేటినో చూపెడుతున్నాను అనుకోకండి. ఇవే పక్షులు. మా ఇంటి రేకుల దగ్గరనైతే ఇవి నిర్మించుకున్నాయి, గూడైతే నిర్మించుకున్నాయి. ఇట్లా గూడైతే అందంగా ఇలా నిర్మించుకున్నాయి చూడండి. ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కదా. వాటిని వీడియో తీస్తుంటే అవి కేవు కేవు అని ఊరుతున్నాయి. అందుకోసం వాటిని డిస్టర్బ్ చేయకుండా తీసిన. కాకపోతే పెద్ద పులి తప్పులకైతే భయపడుతున్నాయి పాపం. భయపడకూడదు, నేను ఉన్నా అనుకుంటా అంటున్నా. చూడండి, అటు గొట్టం ఇటు గొట్టం ఉంది, మధ్యలో రేకు ఉంది. రేకుల మధ్యలో గూడు నిర్మించుకున్నాయి. ఏ ఇంజనీర్ పనికిరాడు ఈ నిర్మాణానికి, బీటెక్స్తో పనికిరాదు అనుకోవాలి. అంత అందంగా గూడు నిర్మించుకున్నాయి. గూడు నిర్మాణంలో వాటి తల్లిదండ్రుల పాత్ర బాగున్నది. చూడండి, వాటి తల్లిదండ్రులు అక్కడి నుంచి చూస్తుర్రు, కాపాడుకుంటుర్రు. నాన్న ప్రేమతో అని ఇక్కడ పాట పాడితే అక్కడ ఇద్దరు తల్లిదండ్రులు సంరక్షించుకుంటుర్రు. చూడండి, వాటి పిల్లల్ని నేను ఏం చేస్తానని అవి కేవు కేవు అని ఉరుతున్నాయి. అట్లనే ఉంటుంది మరి, ఎంతైనా తల్లిదండ్రుల ప్రేమ కదా, అలాగే ఉంటుంది. కాకపోతే వాటిని మనం డిస్టర్బ్ చేయాలి, వాటిని డిస్టర్బ్ చేస్తలేను. అవి కూడా ఎంత అందంగా ఉన్నాయి. కాకపోతే నిర్మాణం మాత్రం భలే చేసుకున్నాయి. ఎంత మేడలున్నా, మిద్దెలున్నా, భవంతులున్నా అవి మాత్రం వాటికి కావాల్సింది ఓన్లీ తిండి, గూడు, తిండి అంతే. కానీ మనిషికి మాత్రం ఎన్ని కావాలి, బాగా కావాలి. మనిషికి అంతులేని కోరిక ఉంటుంది. వాటి నిర్మాణం అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనమైతే గుడిసెలు ఉన్నా ఇబ్బందిగానే ఉంటాం, మేడ భవంతులు ఉన్నా కానీ ఇంకో పెద్ద బిల్డింగ్ కావాలని కోరుకుంటాం. అలాంటిది ఆ పక్షులు బతకడానికి చిన్న గూడు నిర్మించుకొని ఎంతో సంతోషంగా ఉంటాయి. కాకపోతే మనిషికి మాత్రం డబ్బు 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 డబ్బు, ఎప్పుడు చూసినా డబ్బే, డబ్బే ప్రపంచం, డబ్బే లోకం, డబ్బే సర్వస్వం అనుకుంటూ తిరుగుతారు. వీటికి ఉన్నంత స్వేచ్ఛ కానీ మనశ్శాంతి కానీ మనుషులకు ఉండదు. అందులో పక్షులే మేలు అనుకోవచ్చు. మొత్తానికైతే బొల్లిగా ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయి ఇవి. వర్షం అయితే కురుస్తూనే ఉంది, అలాగే కురుస్తుంది. ఇంకా తుఫాను ఉందట. వర్షం అయితే వెళ్ళడం లేదు. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై జవాన్, జై కిసాన్.